వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి విడుదల రజని భారీ ఝలక్ ఇవ్వబోతున్నారా? తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేయబోనని ఆవిడ కరాఖండిగా జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేపీ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, విడుదల రజని జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలక్ ఇచ్చారని, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గుంటూరు పశ్చిమం నుంచి అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి విడుదల రజనీని అనౌన్స్ చేశారు. కానీ తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయబోనని విడుదల రజని జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పినట్టుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? సార్, ఏదైనా మీడియాలో చూడటం తప్ప ఆవిడ చేస్తానని స్టేట్మెంట్ ఈ మధ్య కాలంలో ఇవ్వలేదు, చేయనని ఇవ్వలేదు. పార్టీ నాయకత్వం ఏం చెప్తే దాన్ని కట్టుబడి ఉంటారని చెప్పేసి ఆ చిలకలూరిపేట నుంచి గుంటూరు వచ్చి గుంటూరులో ఓటు రాయించుకోవడం ప్రయత్నించినప్పుడు ఏదో అపార్ట్మెంట్ అడ్రస్ లేకుండా ఖాళీ స్థలం అడ్రస్ లో ఓటు రాయించుకుంటే దాని మీద కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంక్వైరీ పిలిస్తే ఆవిడ రాలేదని చెప్పేసి వార్త పేపర్లో చదివాము మీడియాలో. ఇప్పుడు ఆవిడకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం చిలకూరుపేట అయితే గెలుస్తానని ఆవిడ అనుకోవచ్చు. ఇప్పుడు గుంటూరు 2లో నేను గెలవకపోవచ్చు, అక్కడ ఉన్న పరిణామాలు లోకల్గా ఉన్న వాళ్ళు వ్యతిరేకించవచ్చు. ఆవిడ ఒక పార్టీకి పర్మనెంట్ గా సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే ఆవిడ నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే ఆవిడ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు నాకు దేవుడు, చంద్రబాబు నాయుడు నాకు దిక్కు అని మాట్లాడి సీటు రాని పరిస్థితుల్లో నాకు ఎట్టకు సీటు రాదు, అక్కడ పత్తిపాటి పుల్లారావు సీట్ వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి జంప్ అయిపోయి వైఎస్ఆర్ పార్టీలో సీటు తెచ్చుకుని గెలిచారు. ఇప్పుడు రాజకీయ నాయకుడు తన భవిష్యత్తును ఎదుర్కొనేవాడు ఒకప్పుడంటే కమిట్మెంట్, సిద్ధాంతాలు, ఎథిక్స్, మొరాలిటీస్ ఉండే రాజకీయ నాయకుడు. ఇప్పుడు అవి ఉంటే అతను పనికిరానివాడు రాజకీయం. ప్రతిసారి ప్రతి సందర్భాన్ని అన్ని వదిలేసుకుని తన ప్రతి పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకుని తన గెలిపే ముఖ్యం, తన మనుగడే ముఖ్యం, తను ఎలా అయినా గెలవాలి, ఏ రకమైన గెలవాలి, ఏ పార్టీ అయితే నాకేంటి అనేటు ఆలోచన చేసి రాజకీయాలు చేసేవాడే వాళ్ళు నిజమైన రాజకీయ నాయకుడు. అలా కాకుండా ఎవరు ఉంటారు? ఒకవేళ రజనీ గారు ఆ రకంగా నేను చేయనని చెప్పి ఆవిడ ఎస్కేప్ అయ్యే పద్ధతిలో ఉంటే ఆవిడని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుడు అలాగా తన స్వార్థం చూసుకుంటాడు కానీ ఎదుటి స్వార్థం కోసం బలిపశు అవడానికి చూడటం కదా, చాలా రేరు, తక్కువ మంది ఉంటారు. అలా జగన్మోహన్ రెడ్డి ఒక సర్వే చేయించారు. ఆ సర్వేలో మాత్రం చిలకలూరుపేటలో అయితే విడుదల రజనీ గారు రానున్న ఎన్నికల్లో ఓటమి దిశగా అడుగులు వేయబోతున్నారు. అది భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆవిడ అక్కడి నుంచి కాకుండా గుంటూరు పశ్చిమ స్థానం నుంచి పోటీ చేయించాలనే యోచనతోనే ఆవిడ పేరును ఇప్పటికే ఖరారు చేసి ప్రకటించేశారు. కానీ విడుదల రజనీ మాత్రం గుంటూరు పశ్చిమంలో పోటీ చేస్తే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు నాకు సపోర్ట్ చేయడం లేదు, సో నేను ఓడిపోయే అవకాశం ఉంది అని భావించే ఆవిడ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేయను అంటూ కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేశారంటూ కూడా, మీరు ఇస్తే నాకు చిలకలూరుపేట నుంచి టికెట్ ఇవ్వండి అంటూ కూడా డిమాండ్ చేసినట్లుగా కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సార్, ఇప్పుడు ఓడిపోయే సీటుకి వెళ్ళే బదులు అక్కడే సీటు డిమాండ్ చేస్తే ఇస్తే ఇస్తారు, లేదా మానేస్తారు. దానివల్ల ఆవిడకి నష్టం ఉండదు. ఇక్కడికి వచ్చి ఓడిపోయి కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పదవి పోతే కోట్లు పోతాయి. కనీసం చిలకూరుపేటలో అడిగి అక్కడ ఇవ్వకపోయిన సీటు కంటెస్ట్ అయిపోతే కనీసం కోట్లనే మిగులుతుంది, డబ్బులనే మిగులుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి చేయించినటువంటి సర్వే ప్రకారంగా అయితే చిలకలూరుపేట నియోజకవర్గంలో విడుదల రజనీ గారు ఓడిపోబోతున్నారు అనేది ఆయన సర్వే సారాంశం. అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆవిడకి స్థానచలనం చేసే దిశగా ఆయన అడుగులు వేశారు. ఇప్పుడు మళ్ళీ ఆవిడ చిలకలూరుపేట టికెట్ అడిగితే ఆయన ఇచ్చే అవకాశం ఉందంటారా? సార్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అలా అడిగితే మార్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 68 మందికి మార్చాలి. అది ఒకసారి నాయకత్వం సీట్ డిసైడ్ చేసి అనౌన్స్ చేసినాక జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి నేను అబ్జర్వ్ చేసినంత బట్టి అంత తేలిగ్గా మళ్ళీ చిలకలూరుపేట సీట్ ఇస్తారని నేను అనుకోను. ఎందుకంటే సొంత బంధువులకే ఇవ్వట్ల సీట్లు తప్పుకోమంటున్నారు. తను గెలుపు ఇందాకే చెప్పి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అవడం ముఖ్యం. విడుదల రజనీ అయితే ఏంటి, కేపీ రావు అయితే ఇంకోటి అయితే ఏంటి, తనకి గెలుపు గుర్రాలు కావాలి. తను గెలవటవాలంటే గెలిచే గుర్రాలు పెట్టుకుంటాడు కానీ ఇలా మొహాటాలకు పోయి ఇలాంటి విడుదల రజనీలు ఇలాంటి కేపీ రావులు చాలా మంది ఉంటారు ఆయన దగ్గర.
ఇక అడిగిన వాళ్ళలో బెదిరిస్తే ఇక ఆయనకి ఎక్కడ 170 సీట్లు ఎవరిని ఇట్లా అందరూ బెదిరిస్తారు. ఆ బెదిరించోడికల్లా సీట్ ఇచ్చుకెళ్తే ఇప్పుడు 65 సీట్లు మార్చాలి. అది అయ్యే పని కాదు కానీ మళ్ళీ చిల్లూరుపేట ఇస్తారని నేను అనుకోను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆవిడ గారికి చిల్లూరుపేట ఇస్తే మరి ఆవిడ కోరిక తీరుతుంది. ఆవిడ ఎంతవరకు గెలుస్తుంది అనేది కాలేజీ సమస్యకు పరిష్కారం చెప్తుంది. ఎందుకంటే ఇవాళ ఆయన గెలవదని ఆయన రిపోర్ట్ ప్రకారం మారుస్తుంటే ఆవిడ నేను గెలుస్తాను, అది అక్కడే తేల్చుకుంటాను అని చెప్పి అప్పుడు అక్కడికి వెళ్తానంటే అది ఆవిడ విజ్ఞతకే వదిలేయాలి. పార్టీ నాయకత్వం ఓడిపోతాను రిపోర్ట్ ఉంటే మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి పోటీ చేస్తానంటే ఆవిడ ఓటమికి ఆహ్వానించినట్టు అవుతుంది, రెండు పార్టీ నాయకత్వానికి ఎదురు తిరిగినట్టు అవుతుంది. ఓకే. మరి ఒకవేళ కనుక చిలకలూరుపేట అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి విడదల రజనీకి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వకపోతే విడదల రజనీ గారి ఆలోచన ఏ రకంగా ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఆ బెదిరించోడికల్లా సీట్ ఇచ్చుకెళ్తే ఇప్పుడు 65 సీట్లు మార్చాలి. అది అయ్యే పని కాదు కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆవిడ గారికి చిల్లూరుపేట ఇస్తే మరి ఆవిడ కోరిక తీరుతుంది. ఆవిడ ఎంతవరకు గెలుస్తుంది అనేది కాలేజీ సమస్యకు పరిష్కారం చెప్తుంది. ఎందుకంటే ఇవాళ ఆయన గెలవదని ఆయన రిపోర్ట్ ప్రకారం మారుస్తుంటే ఆవిడ నేను గెలుస్తాను, అది అక్కడే తేల్చుకుంటాను అని చెప్పి అప్పుడు అక్కడికి వెళ్తానంటే సార్ ఇప్పుడు రక్త కన్నీరులో నాగభూషణం గారి పాత్ర ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదు. ఆయన ఏమంటాడంటే రాజకీయ నాయకుడి పాత్రలో నా ఆస్తి పోయినా పర్వాలా, నా ఇల్లు పోయినా పర్వాలా, నా కార్లు పోయినా పర్వాలా, చివరికి నా భార్య లేచిపోయినా పర్వాలా, నాకు పదవి ముఖ్యం, నేను ఈ పదవిలో ఉంటానని ఒక డైలాగ్ ఉంటుంది. అలాగే రాజకీయ నాయకుడికి కొంతమంది ఎడిక్ట్ అయిపోయి ఆ పదవి లేకపోతే బతకలేము, ఆ పదవి ఉంటేనే నేను బతుకుతాను అనేటువంటి ఎడిక్ట్ అయిపోయారు అనుకోండి, ఈ పార్టీ కాదు ఎక్స్ కాదు వై కాదు పీ పార్టీ ఏదో ఒక పార్టీలో నుంచుంటారు. మాకు చదువుకునే రోజుల్లో మా మాస్టర్ ఒకటి చెప్పేవారు, అరే బాబు నువ్వు ఏదో రకంగా మీడియాలో ఉండాలి, పబ్లిక్ లో, అప్పుడే నాయకులు ప్రజలు నిన్ను మర్చిపోరు. ఏదైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉంటే మీడియాలో ప్రజలు నిన్ను గుర్తిస్తారు నాయకుడిగా, లేకపోతే నిన్ను గుర్తించరు అంటారు. అట్లాగే ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల్లో సగం మంది 80% మెంబర్స్ ఏదో రకంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసో, సెన్సేషనల్ గా మాట్లాడో, ఇంకో రకంగా మాట్లాడో, పబ్లిక్ లో ట్రోల్ అయ్యే విధంగా చేసుకుని వాళ్ళు సర్వే అయ్యి వాళ్ళకి ఒక మనుగడ కోసం చేసే ప్రయత్నాలు. అలాగే మరి ఈవిడ కూడా ఆ రకమైన మనుగడ కోసం మరి ఆవిడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వకపోతే ఇంట్లో కూర్చుంటారా, డబ్బులు సేవ్ చేసుకుంటారా, లేదు తాడోపేడ తేల్చుకుంటాను, నా తనమే నా విడుదల రెసిడెంట్ చూపిస్తానని ఛాలెంజింగ్ గా పోటీ చేసి ఇండిపెండెంట్ గానో ఇంకో పార్టీ తరఫున పోటీ చేసి మరి ఆవిడ ఓడిపోతారా, గెలుస్తారా, డిపాజిట్లు పోగొట్టుకుంటారా, లేదా ఆవిడ నుంచుంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంకా నష్టం జరుగుద్దా అనేది ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఆవిడ మళ్ళీ నేను చిల్లూరుపేట నుంచుంటానని మొదలుపెట్టి తిరిగినప్పుడు అక్కడ పబ్లిక్ రియాక్షన్ బట్టి ఇంకా ఈజీగా అనలైజ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం ఊహించుకుని చెప్పాల్సిన పరిస్థితే కానీ, కాబట్టి ఇట్స్ నాట్ సో ఈజీ. ఇప్పుడు అంత తేలిగ్గా వెళ్తారని నేను అనుకోను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.